Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల రోజువారీ కేటాయింపును రెట్టింపు చేయాలని నిర్ణయించింది. చోటాగా పిలిచే ఈ చిన్న సిలిండర్లు ప్రధానంగా పట్టణాలు, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ గ్యాస్ కనెక్షన్కు అవసరమైన చిరునామా, రుజువు లేకపోయినా ఈ 5 కేజీల సిలిండర్ను కేవలం గుర్తింపు పత్రంతోనే కొనుగోలు చేసే అవకాశం ఉండడం వల్ల వీరికి ఇది మరింత సౌకర్యవంతంగా మారింది. దీనివల్ల బ్లాక్ మార్కెట్పై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అదనపు కేటాయింపులు ఇటీవల నమోదైన సరఫరా వివరాలను ఆధారంగా తీసుకుని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేయబడతాయి. ఇప్పటికే అమల్లో ఉన్న గరిష్ట పరిమితికి అదనంగా ఈ పెంపు వర్తించనుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిన మార్గదర్శకాల్లో ఈ అదనపు 5 కేజీల సిలిండర్లు ప్రత్యేకంగా వలస కార్మికుల అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని స్పష్టంగా పేర్కొంది. సరఫరా వ్యవస్థ ఎక్కడా అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా వలస కార్మికులు, బలహీన వర్గాలకు తగినంత వంట ఇంధనం అందుబాటులో ఉండేలా చూడడమే ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ఎల్పీజీ కొరత సమయంలో ధరల పెరుగుదలను నియంత్రించడం, అవసరమైన వారికి సులభంగా సిలిండర్లు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తంగా చూస్తే ఈ చర్య వలస కార్మికుల ఆర్థిక భారాన్ని తగ్గించడంలోనే కాకుండా వారికి సమయానికి అవసరమైన ఇంధనం అందేలా చేయడంలో కీలకంగా మారనుంది.